ఏమండి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అదే డిప్యూటీ సీఎం గారు మేము చెప్తున్నాము. మీరు నేను కారు వేసుకొని వస్తుంటే కాల్ డ్రైవర్ వేసుకొని రావాలి, బండికి నుంచి దిగిపోవాలని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటారు అని అలా ఏంటి అంట. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టే నువ్వు గెలిచావు, ముగ్గురు గెలిచారు కాబట్టే నువ్వు ఒక్కడే పోటీ చేయి. మరి ఎలక్షన్ ముందు తొక్కుబెట్టి నార తీస్తా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు తీసుకొస్తానన్నాడు. ఆయన చాక్లెట్ ఫ్లైట్ ఉంటుంది కదా, ఆయన తీసుకెళ్తాడేమో. ఆయన ఫ్లైట్లో ఒక అమ్మాయి కావాలి, ఇంట్లో ఒక అమ్మాయి కావాలి, ఆయన తోటల్లో ఇవన్నీ పెట్టుకుంటాడు కదా, అక్కడ కూడా ఒక అమ్మాయి కావాలి. రష్యా నుంచి ఇవన్నీ తీసుకొస్తాడు. ఆయనకి అమ్మాయి లేకపోతే ఆలోచించవచ్చు. 3,000 మంది అమ్మాయి మిస్ అయ్యారంటే మరి ఇప్పుడు 30,000 మంది. మరి ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి సరే, అప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగింది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు తీసుకెళ్ళావా? అన్న సనాతన ధర్మం కాపాడేది నేనే అని చెప్పడం చెప్పి పవన్ కళ్యాణ్ అంటే సిగరెట్లు కాల్చడం, ఈ వ్యక్తిగతం అది అన్నీ ఇది కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే అన్న వాళ్ళు నేను చెప్తున్నా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం. నువ్వేం చేయాలా? నువ్వేం చేస్తున్నావు? నారా లోకేష్ ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తాను. రెడ్ బుక్ అంటే ఇప్పుడు వీళ్ళు తప్పులు చేసుకునేది నేను ఎంత తప్పు చేస్తున్నానో మొత్తం రెడ్ బుక్లో రాసుకుంటా నేను. ఈ 5 సంవత్సరాల్లో నేను అమలు చేసి, ఈ 5 సంవత్సరాల్లో మా నాన్న ఎక్కాడు ఏంటి, నేను ఎన్నెన్ని తప్పులు చేస్తున్నాను రెడ్ బుక్లో రాసుకుంటా నేను అని చెప్పి రెడ్ బుక్ పెట్టుకున్నాడు. ఏమండి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అదే డిప్యూటీ సీఎం గారు మేము చెప్తున్నాము. మీరు నేను కారు వేసుకొని వస్తుంటే కాల్ డ్రైవర్ వేసుకొని రావాలి, బండికి నుంచి దిగిపోవాలని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటి మీరు మీ వయసు, మీరు కనీసం మీ కొడుకు వయసు ఎంతో మీకు తెలియదు. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అని చెప్పని అంటున్నారు. అంటే కాదండి. ఏమండి మీరు జాగ్రత్తగా, అరే నా కోసం వచ్చారు, నాతో వస్తున్నారు, నా పక్కన నడుపుతున్నారు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పాలి కదా. అని చెప్పకపోగా కాలర్ ఎగరేసుకోవాలి, రామ్ చరణ్ నా తమ్ముడు, అన్నీ కాదండి. మరి అంటే పిల్లలకి బైక్ స్టంట్లు వేసే స్కూల్ కూడా పెట్టాలని చెప్పాడు. అదే ఆ స్టంట్లు పోనీ మీరు స్టంట్లు వేసారేమో, మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు అభిమానులా చూస్తారు మిమ్మల్ని. నువ్వు పెద్ద హీరోవే, రాజకీయ నాయకుడు కాదు నువ్వు. రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా నువ్వు కాదు. పిఠాపురంలో మీరు చూసారు ఈ మధ్యకాలంలో దళితులను వెలివేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దళితుల్ని వెలివేసి పెట్టాల్సింది పోయి ఎన్ని మాటలు చేశాడు తెలుసా? ఎంతమందిని ఎంత మోసం చేశాడు తెలుసా? ఈ పవన్ కళ్యాణ్ ఎంతమందిని మోసం చేశాడు తెలుసా? మనిషి అయితే నేను చెప్తా, నేను గుంటూరులో పుట్టా, పిఠాపురంలో పుట్టా, బాపట్లలో పుట్టా, ఇంకా ఇక్కడేంటే ఒంగోలులో పుట్టా, అక్కడ పుట్టాను. నువ్వు ఎక్కడ పుట్టావో నీకు తెలుసుగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని తెలీదు ఎంకరేజ్ చేయి మాకు. పిల్లల్ని నువ్వు చూడు, నీ అభిమానులు ఓకే కాదనట్లా పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోతుంది. మొన్న మన మురళీ నాయక్ నువ్వు వెళ్ళి ఏం చేసావు? నువ్వుతో కూర్చున్నావు అక్కడ. నువ్వు వెళ్ళి ఏం చేయాలి నువ్వు అప్పుడు? మన ఇండియాలో బోర్డర్ దగ్గర నుంచి చచ్చిపోయిన వ్యక్తి తను మురళీ నాయక్. నువ్వేం చేసావు? వెళ్ళి అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా వాళ్ళ అమ్మతో నువ్వే పరామర్శించావు. ఇది కరెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా